కాలభైరవుడి గురించి కాలభైరవాష్టమి గురించి మనం తెలుసుకుందాం. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు మధ్య ఉన్న తన 5వ శిరస్సుతో శివుణ్ణి దూషించాడు. ఆ తోలనాటం ప్రారంభించాడు. శివుణ్ణి బ్రహ్మదేవుడు తోలనాటం ప్రారంభించాడు. దాంతో కోపోద్రిక్తుడైన శివుడు హుంకరించాడు. ఆ హుంకారం నుంచే ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో త్రిశూలం, గద, డమరకం వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సుల్లో మధ్యలో ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. కానీ బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకున్నాడు. కాశీ చేరుకోగానే ఆయన చేతుకున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైపోయింది. అప్పుడు అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజునే కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఈ రోజున చాలామంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజ అభిషేకాలు చేసుకుంటారు. కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ. అందున శివక్రోధం చేత జన్మించాడు. ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లో శూలం, కపాలం, గద, డమరకం ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాముల్ని ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం. ఈ శివ మహాపురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు 8 అని చెప్తున్నారు. ఆ 8 పేర్లు తెలుసుకుందాం. కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ అని 8 మంది భైరవ రూపాలు, 8 రూపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవే కాకుండా భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. భైరవుడంటే పోషకుడని, భయంకరుడన అనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణ కోరితే మృత్యు భయం కూడా తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వటం మంచిది. కాలాన్ని జయించడం సాధ్యం కాకపోయినా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్పసిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తుల్ని ఆయన ప్రసాదిస్తాడు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ని ప్రసాదిస్తాడు. ఇది కాలభైరవుని యొక్క జననం. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నవి, మరి ఆయన
రూపం ఎలా ఉంటుంది, ఆయుధాలు ఏంటి, తర్వాత ఎక్కడ ఉంటాడు, ఆయన కాశీకి క్షేత్రపాలకుడని ప్రధానంగా చెప్తారు. అందుకని ముందు ఆయన అనుగ్రహం తీసుకున్నాకే శివుడి దగ్గరకు వెళ్తారు. మరి ఆ కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ వెళ్ళగానే ఆ బ్రహ్మ కపాలం మాయమయ్యింది కనుక అక్కడ బ్రహ్మ కపాల తీర్థంగా చెప్పబడింది. ఆయన పాపం అక్కడతో పరిహారం కాశీకి వెళ్ళిన తర్వాత అయ్యింది అని చెప్తున్నారు. ఇది ఎన్నో విషయాల్ని మనం తెలుసుకున్నాం కాలభైరవుడి గురించి. ఆయన రూపాలు, పేర్లు అన్నీ తెలుసుకున్నాం. ఓం కాలభైరవాయ నమః.